హలో ఆల్. సో, మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ టాపిక్ మనకి ఇంటర్‌లో ఉంది. సో, ఐఐటీ, జేఈఈకి అండ్ ఎంసెట్‌కి ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ కేవీఎస్, ఎన్వీఎస్‌కి అండ్ గురుకుల ఎగ్జామ్‌కి కూడా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనిలోంచి ఎన్వీఎస్, కేవీఎస్‌లో అయితే కంపల్సరీ క్వెషన్స్ అయితే వస్తాయి అండ్ ఆల్సో ఎంసెట్. సో, మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఒక యూనిఫామ్ వెలాసిటీతో ఎంటర్ అవుతుంది, దట్ టు ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో, ఎంటర్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వెలాసిటీలో చేంజ్ అయితే రాదు. బట్ ద మోషన్, దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ చేంజెస్. సో, సర్క్యులర్ మోషన్‌లో అనేది రొటేషన్ అనేది జరుగుతుంది. సో, యాజ్ వి నో మ్యాగ్నెటిక్ ఫోర్స్‌కి ఈక్వేషన్ F=Q ఇంటూ V క్రాస్ P. సో, QVB sin theta. సో, ఇక్కడ 3 కేసెస్ ఏంటంటే వెలాసిటీ అనేది ఒకవేళ 0 అంటే ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవ్వట్లేదు, స్టాటిక్‌గా ఉంటే ఫోర్స్ అనేది 0 అయిపోతుంది. అండ్ ఒకవేళ ఎలక్ట్రాన్ అనేది B డైరెక్షన్‌లోనే మూవ్ అవుతే ఫోర్స్ 0 అండ్ థీటా పర్పెండిక్యులర్‌గా మూవ్ అవుతే మాత్రం మ్యాక్సిమం ఫోర్స్ అనేది అప్లికబుల్ అవుతుంది, QVB. సో, V డజంట్ చేంజ్, ఓన్లీ ఎలక్ట్రాన్ పార్ట్ చేంజెస్. సో, మోషన్ ఈజ్ సర్క్యులర్ కాబట్టి సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెండు ఈక్వల్ అవుతాయి. సో, mv² = R, దట్ ఈక్వల్ టు QVB. సో దట్ mv = QBR. ఇక్కడ నుంచి మనకి రేడియస్కి ఈక్వేషన్ ఉంది mv/QB. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, రేడియస్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. నెక్స్ట్ ఆల్సో V = R ఒమేగా. అక్కడ నుంచి మనకి ఒమేగాకి QB/M. దేర్ఫోర్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి, ω/2π. సో, ఇక్కడ నుంచి మనకు ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏమొస్తుందంటే 1/2π QB/M. సో, దీన్ని మనం సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ అంటాం, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో టైం పీరియడ్ అంటే ఏంది, 2π/ω. అంటే ఫ్రీక్వెన్సీని రివర్స్ చేస్తే టైం పీరియడ్ వస్తుంది. సో, 2πm/QB. సో, వెరీ ఇంపార్టెంట్ అండి, గన్ షాట్ బిట్ ఇందులోంచి.